ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించిన మాటలు. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. సోమరితనం గురించి, సోమరి కలిగి ఉన్న లక్షణాలను, వాటి ద్వారా వచ్చే ఫలితాలను సొలొమోను ద్వారా దేవుడు సామెతల గ్రంథంలో రాయించారు. ఎలాంటి ప్రాధాన్యత లేని అల్ప ప్రాణి చీమకు కూడా సోమరి కంటే ఎక్కువ బుద్ధి ఉందని, అందుకే చీమలను చూసి జ్ఞానం తెచ్చుకోమని దేవుడు చెప్తున్నారు. వాటికి అధిపతి లేకున్నా ఒక క్రమమైన జీవితాన్ని అవి జీవిస్తున్నాయి. మరి మన జీవితంలో రాజాతి రాజుని అధిపతిగా కలిగి ఉన్న మనం క్రమమైన జీవితాన్ని జీవిస్తున్నామా లేదా అని ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకుందాం. అంత గొప్ప దేవుణ్ణి అధిపతిగా కలిగి కూడా మన జీవితం సరైన విధంగా లేకపోతే మనల్ని బట్టి దేవుని నామానికి అవమానం కలుగుతుంది. నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన దేవునికి మహిమకరంగా మనం జీవించాలి, కానీ ఆయన నామానికి అవమానం తెచ్చే విధంగా మనం ఎప్పటికీ జీవించకూడదు. కనుక జ్ఞానం కలిగి నడుచుకుందాం. ఆమేన్.